120 ఏళ్ల వయసులో చనిపోయే ముందు మోషే ఇశ్రాయేలీయులకు ఇచ్చిన చివరి స్పీచ్ ఏంటో తెలుసా? 100 డేస్ బైబిల్ కంప్లీషన్లో భాగంగా 16వ రోజు చదవలసినటువంటి పరిశుద్ధ గ్రంథ భాగము ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు. గతం మర్చిపోద్దని, పితరులు చేసిన తప్పులు లేదా తిరుగుబాటు చేయకూడదని ప్రజలకు మోషే హెచ్చరించాడు. బాషాను రాజైన ఓగును ఓడించిన విషయాన్ని గుర్తు చేశాడు. దేవుని వాక్యమునకు దేనిని కలపకూడదని, దానిలో నుండి దేనిని తీసివేయకూడదని గట్టిగా చెప్పాడు. 10 ఆజ్ఞలను క్రొత్త తరానికి మళ్ళీ వినిపించాడు. ఇశ్రాయేలీయులకు ముఖ్యమైనటువంటి వాక్యం, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు దేవుడు. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉంచవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి, నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకున్నప్పుడును, లేచునప్పుడును వాటిని గురించి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీద, గౌనుల మీదను వాటిని వ్రాయవలను అని తెలియచేశాడు. గర్వపడకూడదని, దేవుడే మీకు సంపద సంపాదించుకునే శక్తిని ఇచ్చాడు అని హెచ్చరించాడు. రేపటి భాగంలో ఏమి తినాలి, ఏమి తినకూడదు అనేటువంటి ఆహార నియమాల గురించి, దేవుని పండుగల గురించి చూద్దాం. మీరు వాక్యాన్ని చదువుతున్నారా? చదువుతున్నట్లయితే ఆమెన్ అని కామెంట్ చేయండి. దేవుని కృప మనకు తోడుగా ఉండునుగాక. థ్యాంక్ యూ.